ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. ఎన్నో విశేషకరమైన ఆయన మాటలు మనల్ని అద్భుతంగా బలముగా నడిపిస్తున్నాయి. చాలా బలహీనులుగా, దుఃఖముతో, వేదనతో, బాధలతో ఉన్నప్పుడు దేవుడే తన మాటల ద్వారా మనల్ని ఆదరిస్తున్నారు. చాలా బ్లెస్డ్గా ఉన్నాయండి ప్రతిరోజు ఉదయం దేవుని మాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రతిరోజు మీ కొరకు భారం కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. నిశ్చయంగా ప్రభు గొప్ప కృపను చూపించబోతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అనే మాటల్ని ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. అవునండి, నీతిమంతుడు 7 మార్లు పడినను దేవుడు తిరిగి ఆ నీతిమంతుడిని లేవనెత్తుతారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో చాలా ప్రశ్నలు నేను వెంబడిస్తున్నాయి అనుకుంటా. నీతిగా బ్రతుకుతున్నాను కదా, యథార్థంగా ఉన్నాను కదా, మంచి భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నాను కదా, ఏంటి పరిస్థితులు, ఏంటి నిందలు, అవమానాలు, పోరాటాలు, ఈ కష్టాలేంటి అని బాధపడుతున్నారా? చూడండి, మీ జీవితంలో ఎన్ని పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా అద్భుతమైన దేవుడు తిరిగి మిమ్మల్ని లేపి తన కృపతో అద్భుతంగా నడిపిస్తారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులకి కష్టాలు రావని అనద్దండి. ఖచ్చితంగా మరి ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు, బాధలు, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని మీరు చూసిన అపనిందలు, అవమానాలు, పోరాటాలు ఎన్ని మీరు ఎదుర్కొన్నా దానిలో ప్రభు మిమ్మల్ని తిరిగి లేపే దేవుడిగా ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మనుషులు ఎంతగా మనల్ని పడవేయాలని చూసినా దేవుడు మనల్ని పడవేసే దేవుడు కాదని నిలబెట్టే దేవుడు. ఆమె కష్టాల్లో తన కృపతో మనం నిలబెట్టే దేవుడిగా ఉన్నారు. బాధలలో, బలహీనతలలో, ప్రతి ఒక్క విషయాల్లో దేవుడి కృప మనల్ని అద్భుతంగా మరి వెంబడించి అద్భుతమైన రీతి తన కృపతో మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఈ మాటని బలంగా పట్టుకోండి, ప్రార్థించండి. పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడే ధైర్యాన్ని, శక్తిని ఇంకాను నాకు దయచేయండి అయ్యా. ఇంకా నిలబడతాను, ఇంకాను ప్రార్థనతో, భక్తితో, విశ్వాసంతో, పరిస్థితులు చూడకుండా నీ కొరకు నిలబడతాననే విశ్వాసం, ప్రార్థనలో మనం బలంగా ముందుకు సాగదాం. ఆమె ఈ ప్రత్యేకింపబడిన మాటని పట్టుకొని ప్రార్థన చేద్దాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడనే ఈ చక్కని మాటను పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రభు గొప్ప కార్యాలు నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించబోతున్నారు. ఆమె మరి ఈ మాటల్ని బట్టి ప్రార్థన చేద్దామా? ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. ఉదయకాల సమయంలో ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవా, ఇంకనూ ప్రభావితమైన పోరాటంలో నిలబడే ధైర్యాన్ని, శక్తిని నాకు దయచేయండి. నీ ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా నేను ఉండాలయ్యా. ఏ పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. వాక్యంలో, ప్రార్థనలో ఇంకా బలంగా ముందుకు సాగాలని ప్రార్థన చేయండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మాటలు ధ్యానిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో నీతిగా బ్రతుకుదామండి, యథార్థవంతులుగా ఉందాం, మంచి జీవితాన్ని జీవిద్దాం. ఒక్కరోజు బ్రతికిన మంచి జీవితాన్ని జీవించి మనం దేవునికి సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఏ పని చేసినా, ఏ ప్రయత్నంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న నీతి కలిగిన జీవితాలు ప్రభుకు కావాలండి. ఆమె మరి అన్నిటినీ వదిలి పెడదాం, నీతిగా బ్రతుకుదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆపత్కాల సమయంలో ప్రభువే నిశ్చయంగా మనల్ని ఆదుకోబోతున్నారు. ఆమె ప్రార్థిద్దాము. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటని బట్టి ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. చాలా అద్భుతంగా నడిపిస్తున్నావయ్యా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అనే ఈ మాటను ప్రభా, ఇదిగోండి
మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. పరిస్థితులు ఏమైనప్పటికీ ఆ పరిస్థితుల్లో నిలబెట్టే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, కృప చూపించే దేవుడు, ఎక్కడ కూడా ఆగిపోకుండా పడిపోకుండా నిలబెట్టి ధైర్యంగా నీ కృపతో నడిపించే దేవుడుగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మా జీవితాల్లో ప్రభా అయ్యా మమ్మల్ని అద్భుతంగా నడిపించును గాక. మమ్మల్ని ఎంతగానో మీ మాటలు ప్రభా ఇదికొని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి అయ్యా. గొప్ప కృపను దయచేయండి, ఎక్కడ కూడా ఆగిపోకూడదు. నీతిమంతులుగా బ్రతుకు కృప చూపించండి, సహాయం చేయండి. పరిస్థితులను బట్టి ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, పరిస్థితులను బట్టి ఎంతమంది దుఃఖపడుతున్నారో వారి కన్నీటిని తొలగించండి. ఈ మాటలు వారిలో ధైర్యాన్ని నింపును కాక. అలాగే ప్రభా ఈ రోజంతట్లో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో ప్రతి విషయాలు మీరు తోడే ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ఆశీర్వదించండి, కృప కలుగును గాక. అత్యధికమైన దీవెనతో నింపండి. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, నీ బలము, నీ శక్తిని దయచేయండి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆగిపోకూడదు ప్రభా. ఆయా పరిస్థితులను బట్టి చెదిరిపోకూడదు ప్రభా. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయా ఇది ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆయా వివాహాల కొరకు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాల కొరకు, ఆయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి కోర్టు సమస్యలు, అప్పులు, బాధలు ప్రభా, వేటి కొరకైతే ఆయా నీ సన్నిధిలో ప్రభా అడుగుతున్నారు, ఎంతమంది అయితే ఈ పరిస్థితిలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక, కృప కలుగును గాక. ఓ సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క విషయంలో విజయము కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం 5వ తారీఖు హైదరాబాద్లో జరుగుతున్న ప్రభా ఇదిగోండి తైలాభిషేక ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఘనముగా జరుగును గాక. అలాగే 6వ తారీఖు హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనలో ప్రభా నీ ప్రజల్ని మీరు తాకండి, నడిపించండి, కృప చూపించండి, అందరిని బ్లెస్ చేయండి. పరిచర్య ద్వారా అనేక మంది బ్లెస్ అవ్వాలి. అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. అనాథులను, విధవరాలను, లేమిలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నవారిని అందరినీ ప్రభు ఇది జ్ఞాపకం చేసుకొని గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మా తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.